నెక్స్ట్ కాన్సెప్ట్ పైథాన్లో డిఫరెంట్ కాన్సెప్ట్. సో ఇక్కడ ఓన్లీ పైథాన్లో మాత్రమే టపుల్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది, రిమైనింగ్ అదర్ లాంగ్వేజ్లో ఉండదు. సో టపుల్స్ ఈజ్ నథింగ్ బట్ ఏ సీక్వెన్షియల్ మల్టిపుల్ ఐటమ్స్ని సీక్వెన్షియల్గా స్టోర్ చేయడమే టపుల్ కాన్సెప్ట్, లైక్ ఎరేస్ లిస్ట్ లాగే. బట్ లిస్ట్కి టపుల్కి డిఫరెన్స్ ఏంటి అంటే, మనం లిస్ట్లోని ఏవైతే ఆబ్జెక్ట్స్ ఇన్సర్ట్ చేస్తామో స్టోర్ చేస్తామో అవి మనం చేంజ్ చేయొచ్చు. ఇన్ టపుల్ వన్స్ మనం ఆబ్జెక్ట్ ఎంటర్ చేసామంటే డస్ నాట్ చేంజ్ ఇట్, ఎటువంటి చేంజ్ అనేది మాడిఫికేషన్ మనం చేయలేము. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది టపుల్ అండ్ లిస్ట్. డెఫినేషన్ చూద్దాం. Tuples are used to store multiple items in a single variable. So tuple is the one of the built-in data types కాన్సెప్ట్. సో built-in data typesలో మనకి 4 ఉన్నాయి. built-in data types. ఫస్ట్ వన్ tuple, లిస్ట్, సెట్, డిక్షనరీ. సో రిమైనింగ్ కాన్సెప్ట్స్ కూడా నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో ఫస్ట్ టపుల్ గురించి తెలుసుకుందాం. సో టపుల్ ఈజ్ ఏ సెపరేటెడ్ బై ది కామా. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ T1 తీసుకున్నట్టయితే దాంట్లో ఉన్న వాల్యూ 25 అని తీసుకుంటే, సింగిల్ వాల్యూ ఉన్న రిమైనింగ్ కాన్సెప్ట్లో మనం కామా యూజ్ చేయం, మల్టిపుల్ వాల్యూస్కే చేస్తాం. బట్ ఇక్కడ వచ్చేసరికి కామా అనేది మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ లిస్ట్ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేస్తే ఇక్కడ పెరాన్సిస్ యూజ్ చేస్తాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సింగిల్ వాల్యూ ఉన్న మనం కామా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఇన్ టపుల్స్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే చూద్దాం. కన్కేటనేషన్, నెస్టింగ్, రిపిటేషన్, స్లైసింగ్, డిలీటింగ్, ఫైండింగ్ ది లెంత్ మల్టిపుల్ డేటా టైప్స్ విత్ టపుల్స్, కన్వర్జేషన్ ఆఫ్ లిస్ట్ టు టపుల్స్ ఇన్ ఏ లూప్. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ ఆపరేషన్స్ ఇన్ టపుల్స్. ఇక్కడ మనకి 1 by 1 ఎగ్జాంపుల్తో తెలుసుకుందాం. నేను ప్రీవియస్ వీడియోలో టపుల్స్ యొక్క ఈచ్ అండ్ ఎవ్రీ ఆపరేటర్ యొక్క ప్రోగ్రామ్ కూడా నేను ప్రాక్టికల్గా రన్ చేసి చూసాను. ఎవరైనా చూడనట్టయితే చూడండి. సో 1 by 1 తెలుసుకుందాం. ఫస్ట్ వన్ కన్కేటనేషన్. సో ఎగ్జాంపుల్ ఇక్కడ కన్కేటనేషన్ అనేది ప్లస్ ఆపరేటర్తో యూజ్ చేస్తాం. కన్కేటనేషన్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ది 2 వేరియబుల్స్ ఆర్ మెర్జింగ్. 2 వాల్యూస్ని మెర్జ్ చేయడాన్ని మనం కన్కేటనేషన్ అని ప్రీవియస్ ప్రోగ్రామ్లో చెప్పుకున్నట్టే సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ చేంజ్ ఏం లేదు. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. T1 0 1 2 3. T2 is equal to Python, Java. Print T1 plus T2. సో ఇక్కడ T1 వేరియబుల్లో 0 1 2 3 తీసుకున్నాము. T2లో పైథాన్ అండ్ జావా. అంటే ఇక్కడ న్యూమరికల్, ఇక్కడ నెక్స్ట్ స్ట్రింగ్ వాల్యూస్ తీసుకున్నాం. సో బట్ ఇక్కడ పాసిబుల్ అవుతుంది కన్కేటనేషన్ అనేది. అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. 0 1 2 3 పైథాన్, జావా. సో ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. కానీ కన్కేటనేషన్ చేస్తుంది, రెండింటిని కంబైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కాన్సెప్ట్, నెక్స్ట్ ఆపరేటర్. నెక్స్ట్ నెస్టింగ్ ఆఫ్ పైథాన్. దట్ మీన్స్ టపుల్ ఇన్సైడ్ ఎనీ ద టపుల్ని మనం నెస్టింగ్ పైథాన్ అని కాల్ చేస్తాం. డెఫినేషన్ చూడండి, సింపుల్గా చెప్తాను. ఇట్ మీన్స్
ఏ టపుల్ inside another tuple. Example, t1 is equal to 0, 1, 2, 3, t2 equal to Python, Java. Next t3 equal to t1 comma t2. సో ఈ విధంగా ఇస్తే మనకు అవుట్పుట్ ఏమైనా వస్తుందంటే పెరాన్సిస్, నెక్స్ట్ ఇన్సైడ్ ది పెరాన్సిస్ 0, 1, 2, 3 వస్తుంది, కామా నెక్స్ట్ బ్రాకెట్లో దట్ మీన్స్ పెరాన్సిస్ పైథాన్ జావా. సో దిస్ ఈస్ ది నెస్టింగ్ ఆఫ్ పైథాన్. రిపిటేషన్. సో రిపిటేషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక సింగిల్ ఎలిమెంట్ని మల్టిపుల్ సేమ్ ఎలిమెంట్స్గా ప్రింట్ చేయడాన్ని మనం ఇక్కడ రిపిటేషన్ అని కాల్ చేస్తాం. డెఫినేషన్ చూద్దాం. వీ కెన్ క్రియేట్ ఏ టపుల్ ఆఫ్ మల్టిపుల్ సేమ్ ఎలిమెంట్స్ from a single element in that tuple. Example, t1 Python, ప్రింట్ t1. సో ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి 3 టైమ్స్ మనం ఇచ్చాం కాబట్టి పైథాన్ 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 అని మనకి 3 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. సో ఇటువంటి దాన్ని మనం రిపిటేషన్ అంటాం. నెక్స్ట్ వన్ స్లైసింగ్. సో స్లైసింగ్ నథింగ్ బట్టి ఒక టపుల్ని స్మాల్ టపుల్స్గా మనం డివైడ్ చేయడాన్ని ఇక్కడ స్లైసింగ్ అని కాల్ చేస్తాం. యూజింగ్ ఇండెక్స్ మెథడ్ యూజ్ చేసి మనం ఇక్కడ టపుల్స్ని డివైడ్ చేస్తాము. డెఫినేషన్ చూద్దాం. స్లైసింగ్ ఏ పైథాన్ tuple means dividing a tuple into small tuple using the indexing method. Example, t1 equal to 0, 1, 2, 3. Print t1. సో ఇక్కడ మనం వచ్చేసరికి స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేయాలి. నెక్స్ట్ ప్రింట్. సో ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. t1 -1. నెక్స్ట్ ప్రింట్ t1 2 to 4. సో ఇక్కడ మనకి ఫస్ట్ వచ్చేసరికి ఫస్ట్ పొజిషన్ నుండి లాస్ట్ పొజిషన్ వరకు మనకి ప్రింట్ చేయమని మీనింగ్. ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే ఇన్ పైథాన్ వచ్చేసరికి స్లైసింగ్ మెథడ్ ద ఎండ్ ఇండెక్స్ ప్రొవైడ్స్ ఈజ్ నాట్ ఇన్క్లూడెడ్. ఎండ్ ఇండెక్స్ పొజిషన్ అనేది ఇంక్లూడ్ చేయము. నెక్స్ట్ ఇది వచ్చేసరికి రివర్స్ ఇండెక్స్. రివర్స్లో మనకి ప్రింట్ అవుతుంది ఇండెక్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి టూ పొజిషన్ నుండి 4 పొజిషన్ వరకు ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ ప్రింట్ చేస్తుంది. ఓకేనా.
అవుట్పుట్ చూద్దాం. ఫస్ట్ 1 2 3. సో ఫస్ట్ పొజిషన్ నుండి లాస్ట్ పొజిషన్ వరకు ఇది 0 పొజిషన్ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ రివర్స్ పొజిషన్ 3 2 1 0. నెక్స్ట్ 2 2 4 2 పొజిషన్ నుండి 4th పొజిషన్. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్. నెక్స్ట్ వన్ డిలీటింగ్ ఏ టపుల్. సో డిలీటింగ్ దట్ మీన్స్ డిలీట్ చేయడం. ఇన్ దిస్ we are deleting a tuple using del కీవర్డ్. సో ఇక్కడ మనకి డెల్ కీవర్డ్ యూజ్ చేసి డిలీట్ చేస్తాము. బట్ అవుట్పుట్ వచ్చేసరికి మనం డిలీట్ చేసిన టపుల్ని మనం ప్రింట్ చేయాలి అనుకుంటే అక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఆఫ్టర్ డిలీటింగ్ ది టపుల్ ఇట్ విల్ గివ్ ఏ నేమ్ ఎర్రర్ అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఇక్కడ మళ్ళీ వన్ కండిషన్ ఉంది. ఏంటి అంటే రిమూవ్ ఇండివిజువల్ టపుల్స్ ఎలిమెంట్ ఆర్ ఈజ్ నాట్ పాసిబుల్. ఇండివిజువల్గా మనం డిలీట్ చేయాలి అంటే అది పాసిబుల్ కాదు. బట్ వీ కెన్ డిలీట్ ది హోల్ టపుల్ యూజింగ్ ది డిలీట్ కీవర్డ్. సో ఇక్కడ మన డిలీట్ కీవర్డ్ మొత్తం హోల్ టపుల్ని డిలీట్ చేయగలం కానీ ఇండివిజువల్గా మనం పాసిబుల్ అయితే అవ్వదు. ఎగ్జాంపుల్ T1 0, 1 del T1 ప్రింట్ T1. ఎప్పుడైతే మనం ప్రింట్ చేస్తామో అప్పుడు మనకి ఒక ఎర్రర్ అనేది వస్తుంది, ఎందుకంటే ఆల్రెడీ డిలీట్ చేసిన ఎలిమెంట్ కాబట్టి. నెక్స్ట్ వన్ లెంత్ ఆఫ్ ఏ టపుల్. సో లెంత్ ఆఫ్ టపుల్ మీన్స్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని కౌంట్ చేసి మనకు అవుట్పుట్లో డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. ఇన్ పైథాన్ టపుల్ డెఫినేషన్ చూద్దాం. వీ కెన్ యూజ్ పైథాన్స్ length function and pass the tuple as the parameter. సో పారామీటర్గా మనం ఇక్కడ పాస్ చేస్తాం వాల్యూని. ఎగ్జాంపుల్ T1 అని తీసుకున్నాను. ఇక్కడ పైథాన్ ఇస్తున్నాను. పైథాన్ నెక్స్ట్ జావా. ఓకేనా. సో ప్రింట్ లెంత్ ది T1. సో అవుట్పుట్ వచ్చేసరికి 1 2 నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్ కౌంట్ చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. దిస్ ఈజ్ ద లెంత్ ఆఫ్ టపుల్. నెక్స్ట్ వన్ మల్టిపుల్ డేటా టైప్స్ విత్ టపుల్. సో ఇక్కడ టపుల్ మల్టిపుల్ డేటా టైప్ని సపోర్ట్ చేస్తుంది. డెఫినేషన్ చూద్దాం. టపుల్స్ ఇన్ పైథాన్ ఆర్ heterogeneous in nature. This means tuples support elements with multiple data types. సో పైథాన్లో మనకి హెట్రోజీనియస్ న్యాచురల్గా ఉంటుంది. బై నేచర్తో ఇన్బుల్ట్గా మనకి అలా డిజైన్ చేశారు కాబట్టి ఇక్కడ మనకి మల్టిపుల్ డేటా టైప్స్ అనేది టపుల్ కాన్సెప్ట్లోని యాక్సెస్ చేస్తుంది. ఎగ్జాంపుల్ టపుల్ ఆబ్జెక్ట్ ఇమ్యూటబుల్ నెక్స్ట్ ట్రూ 25. సో ఇక్కడ మల్టిపుల్ డేటా టైప్స్ తీసుకున్నాం. నెక్స్ట్ ప్రింట్ టపుల్ ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తున్నాం. సో టపుల్ ఆబ్జెక్ట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ మనం ప్రింట్ అవ్వాలి. ఇక్కడ అవుట్పుట్ వచ్చేసరికి సో యాజ్ ఇట్ ఈస్గా మనకి అన్నీ ప్రింట్ అవుతాయి, ఎందుకంటే మల్టిపుల్ డేటా టైప్స్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి.
నెక్స్ట్ వన్ కన్వర్టింగ్ ఏ లిస్ట్ ఇంటూ ఏ టపుల్. టపుల్ని మనం లిస్ట్గా కన్వర్ట్ చేస్తుంది బై యూజింగ్ ది టపుల్ కన్స్ట్రక్టర్ అండ్ పాసింగ్ ది లిస్ట్ యాజ్ ఏ పారామీటర్. ఒక పారామీటర్గా మనం పాస్ చేసిన ఓన్లీ కీస్ మాత్రమే ఎలిమెంట్స్గా కన్వర్ట్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. లిస్ట్ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2 వాల్యూస్ ఇచ్చాను. నెక్స్ట్ ప్రింట్ టపుల్ లిస్ట్ కామా ఇది ఓకేనా. నెక్స్ట్ ప్రింట్ టపుల్ పైథాన్ అని ఇస్తున్నాను. సో ఈ కీవర్డ్ మనం ఎలా ప్రింట్ అవుతుందంటే అవుట్పుట్లో మనకి 0, 1, 2 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లిస్ట్లో యాస్టీస్గా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం కన్వర్టింగ్ ఏ లిస్ట్ ఇంటి టపుల్ మనం లిస్ట్గా కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే బై డిఫాల్ట్గా ఇక్కడ ఏం చేస్తుందంటే టపుల్ ఇట్ టేక్ ఏ సింగిల్ పారామీటర్ విచ్ మే బీ ఏ లిస్ట్ ఆర్ ఏ స్ట్రింగ్ ఆర్ సెట్ ఆర్ డిక్షనరీగా ఇక్కడ మనకి తీసుకుంటుంది. అవుట్పుట్ వచ్చేసరికి పి ఒక లిస్ట్గా ఒక సింగిల్ స్ట్రింగ్ని ఇక్కడ ఒక లిస్ట్గా కానీ సెట్గా కానీ డిక్షనరీగా కానీ కన్సిడర్ చేస్తుంది. హెచ్ నెక్స్ట్ ఓ ఎన్. సో ఈ విధంగా ట్రీట్ చేస్తుంది అనమాట. దిస్ ఈజ్ ది కన్వర్టింగ్ ఏ లిస్ట్ టు టపుల్. నెక్స్ట్ వన్ టపుల్ ఇన్ ఏ లూప్. వీ కెన్ ఆల్సో క్రియేట్ ఏ టపుల్ విత్ ఏ సింగిల్ ఎలిమెంట్. టపుల్ని మనం సింగిల్ ఎలిమెంట్గా కూడా యూజింగ్ లూప్స్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం. టపుల్ ఈక్వల్ టు జావా అని ఇచ్చాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ టైమ్స్ 5 ఫర్ లూప్ యూజ్ చేస్తున్నాను. ఐ ఇన్ రేంజ్ ఇంట్ ఎన్ అని ఇచ్చాను ఓకేనా. సో ఇక్కడ టపుల్ ఈక్వల్ టు సో ఈ టపుల్లో ఉన్న వాల్యూని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం జావాని 5 టైమ్స్ ఇన్ సింగిల్ ఎలిమెంట్గా. నెక్స్ట్ ప్రింట్ టపుల్. సో ఇది కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న పాస్ చేసి అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్గా చూస్తే మీకు డౌట్ క్లియర్ అయిపోతుంది. అవుట్పుట్ వచ్చేసరికి సో ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ సేమ్ టపుల్ని మనం నెంబర్ ఆఫ్ లూప్స్ అంటే 5 టైమ్స్ మనం లూప్ అనేది రన్ అవుతూ సింగిల్ ఎలిమెంట్గా మనకి ప్రింట్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ చూస్తే మీకు అర్థమవుతుంది చూడండి. ఇక్కడ జావాని ఇచ్చాము, జావాని ప్రింట్ చేస్తున్నాం కదా. సో ప్రింట్ చేసేటప్పుడు మనం టపుల్ యాజ్ ఏ టపుల్గా ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ మనకి జావా అని ప్రింట్ అవుతుంది ఇలా ఓకేనా. ఫస్ట్ మనం ఇచ్చిన అవుట్పుట్ ఇది. ఇంకా వన్ ప్రాసెస్ అనేది మనకి 1 ఇటరేషన్ అయ్యేసరికి మనకి 1 టపుల్గా ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇటరేషన్కి వచ్చేసరికి 2 టపుల్స్గా క్రియేట్ అవుతుంది జావా. నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్ నెక్స్ట్ ఫోర్త్ ఇటరేషన్ నెక్స్ట్ ఫిఫ్త్ ఇటరేషన్. సో రేంజ్ మనం నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మనం ఇక్కడ 5 ఇచ్చాం రేంజ్ కాబట్టి 5 టైమ్స్ మనకు అవుతుంది సింగిల్ ఎలిమెంట్గా. సో దిస్ ఈజ్ ది టపుల్ ఇన్ ఏ లూప్. ప్రాక్టికల్గా కూడా రన్ చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం కంప్లీట్గా. థ్యాంక్ యూ.